హాయ్ అంకోస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి గురించి మాట్లాడుకుందాం. సైఫ్ అలీ ఖాన్ ముంబై బాంద్రా వెస్ట్లోని సద్గురు శరణ్ అనే బిల్డింగ్లో 11 మరియు 12 అంతస్తులో ఉంటున్నారు. ఈ బిల్డింగ్లో టోటల్ 12 అంతస్తులు ఉండగా అందులో 10 అంతస్తు వరకు వేరే వాళ్ళు ఉంటున్నారు. 11 మరియు 12 అంతస్తులు మాత్రం సైఫ్ అలీ ఖాన్ తన ఫ్యామిలీతో ఉంటున్నాడు. తన భార్య కరీనా కపూర్ మరియు 2 పిల్లలు, వాళ్ళని చూసుకోవడానికి 3 మెయిడ్స్ కూడా ఇదే బిల్డింగ్లో ఉంటున్నారు. గురువారం రాత్రి సైఫ్ అలీ ఖాన్ 11 అంతస్తులో ఉండగా తన పిల్లలు 2 మరియు మెయిడ్స్ 3 12 అంతస్తులో నిద్రపోతుండగా ఎగ్జాక్ట్గా 1:37కి ఒక వ్యక్తి ఫైర్ ఎగ్జిట్ మెట్ల గుండా ప్రవేశించి టెర్రస్ పైకి చేరుకున్నాడు. సైఫ్ అలీ ఖాన్ హౌస్ మొత్తం సెంట్రలైజ్డ్ ఏసీ ఉండటం వల్ల వాటిని ఉపయోగించే ఏసీ డెక్కన్స్ గుండా సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకు రూమ్కి చేరుకున్నాడు. వాళ్ళు రూమ్లోనే ఉన్న ఏదో ఒక షాడో కనబడుతుందని అక్కడ ఉన్న మెయిడ్ గమనించిన వెంటనే ఆ దుండగుడు సైఫ్ అలీ ఖాన్ చిన్న కొడుకుని పట్టుకుని నువ్వు ఇక్కడ సౌండ్ చేయకు అని మెయిడ్ని బెదిరించాడు. అక్కడే ఉన్న ఇంకొక మెయిడ్ లేచి ఎమర్జెన్సీ అలారం బటన్ నొక్కింది. ఇది విని సైఫ్ అలీ ఖాన్ పైకి వచ్చి దొంగ పట్టుకున్న తన కొడుకుని రక్షించిన క్రమంలో మొత్తం 6 కత్తుపోట్లు గురయ్యాడు. అందులో 2 చాలా డీప్గా అయ్యాయి. వెంటనే సైఫ్ అలీ ఖాన్ ఆ దుండగుడిని తన చిన్న కొడుకు రూమ్లో లాక్ చేసి తను సరాసరి ఆటోలో లీలావతి హాస్పిటల్కి చేరుకున్నాడు. కరెక్ట్ టైంకి రావడం వల్ల డాక్టర్స్ ఆపరేషన్ చేసి తన బాడీలో ఇరుక్కుపోయిన బ్లేడ్ని తీసి తనకు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పారు. అయితే సైఫ్ అలీ ఖాన్ లాక్ చేసినా సరే ఆ దుండగుడు మళ్ళీ సేమ్ అదే ఏసీ డెక్కన్ ద్వారా బయటకు 2:30కు బయటికి పారిపోయాడు. అయితే ఈ విషయంపై కొందరు రాజకీయ నాయకులు లైక్ అరవింద్ కేజ్రీవాల్ ఇది లారెన్స్ బిష్నోయ్ పని అని అంటున్నారు. అలాగే లారెన్స్ బిష్నోయ్ని గుజరాత్ జైల్లో ఉంచుకొని బీజేపీ చేస్తుందని ఆరోపించాడు. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ అయిన శివసేన వాళ్ళు సెలబ్రిటీస్ని ప్రొటెక్ట్ చేయడంలో ప్రజెంట్ గవర్నమెంట్ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉంటే గవర్నమెంట్ సైడ్ చూస్తే ఈ కేసు చాలా సీరియస్గా తీసుకుని ముంబై ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన దయానాయక్ని ఈ కేసు సాల్వ్ చేయడానికి నియమించింది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఈ కేసులో లారెన్స్ బిష్నోయ్కి ఎటువంటి సంబంధం లేదు. అలాగే సైఫ్ అలీ ఖాన్ అపార్ట్మెంట్ ప్రాపర్ సెక్యూరిటీ లేదు. ఈ బిల్డింగ్ చుట్టూ ఉండే వాల్ చాలా హైట్ తక్కువగా ఉండటం వల్ల ఈజీగా ఎవరైనా దూకేయవచ్చని మరియు పోలీసులు మరొక విషయం కూడా బయటపెట్టారు. ఇదే వ్యక్తి షారూఖ్ ఖాన్ ఇంటి ముందు కూడా 2 డేస్ రెక్కి నిర్వహించాడు. కానీ షారూఖ్ హౌస్ ఫుల్ సెక్యూరిటీ ఉండటం వల్ల సైఫ్ అలీ ఖాన్ హౌస్ని ఎంచుకున్నాడని అంటున్నారు. అలాగే ఈ దుండగుడు దాడి చేసిన తర్వాత బాంద్రా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుండి ఫస్ట్ ట్రైన్ ఎక్కి అక్కడ నుండి వేరే వేరే చోట్ల మారుస్తూ శనివారం మధ్యాహ్నం 12:30కి ఛత్తీస్గఢ్లోని దుర్గ్ రైల్వే స్టేషన్లో దొరికాడు. విచారణ నిమిత్తం ఇతన్ని ముంబైకి తీసుకువస్తున్నారు.